ప్రశాంతంగా ఉండే సిక్కోలు జిల్లా సముద్ర తీరంలో ఇటీవల ఆలజడ నెలకొంది. తుఫాన్లు వంటి విపత్తులకు తోడు ఇటీవల వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు మత్స్యకారులకు ఉపాధి దూరం చేస్తూ ఉసూరు వినిపిస్తున్నారు. మత్స్యకారుల పడవలు వలల అగ్నికి ఆహుతవుతూ ఉండటంతో ఆందోళన కలిగిస్తుంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే మత్స్యకార గ్రామాల్లోని తీర ప్రాంతాల్లో 3 అగ్ని ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కోలు జిల్లా తీర ప్రాంతంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై మరింత సమాచారాన్ని శ్రీకాకుళం తీర ప్రాంతం నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. తీర ప్రాంతం సుమారు 193 కిలోమీటర్లున్న తీర ప్రాంతం 13 మండలాల మత్స్యకార గ్రామాలు, పూర్తిగా సముద్రం మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలు. అయితే ఈ కుటుంబాలకు సంబంధించి ఒక ఆపదైతే వస్తుంది. గత కొన్ని రోజులుగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి సముద్రం తీరంలో ఉన్న పడవలు, చేపలకు వాడే వలలు కూడా అగ్నికి ఆహుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కేడీపాలెంలో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన పడవ, అదేవిధంగా చేపలకు ఉపయోగించే వలలు కూడా ఉన్నవి. సుమారు లక్షల్లో ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ ఏదైతే ఘటన సంబంధించి అయితే ఎవరు చేస్తున్నారో ఏంటో మాకు తెలియట్లేదు. కానీ మా బతుకులు పూర్తిగా రోడ్డు మీద పడ్డామని ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే సంఘటన జరిగిందో ఘటనా స్థలం దగ్గర మనం ఉన్నాము. మనతో పాటు ఈ మత్స్యకారులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఏదైతే ఘటన సంబంధించి అగ్నికి ఆగుతైపున పడవకు సంబంధించిన యజమానులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మనం చూసుకుంటే పూర్తిగా అగ్నికి ఆగుతైపు పరిస్థితి, పడవ అదేవిధంగా వలలు కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి ఉంది. అసలు ఏంటి ఇది, ఎలా జరిగింది? ఎలా జరిగిందంటే బాబు, మేము సముద్రం వేటకి వెళ్ళాము. వెళ్ళి 10:30 అయింది. ఇంకా దగ్గరకు వచ్చేసరికి సరే దగ్గరికి చేరుతున్నామంటే వాడికి మెరక నుండి పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తాయి అనుకుని, ఎందుకు వచ్చేసి అనుకుని వస్తారు సార్. మరి దగ్గరికి వెళ్ళాక అది పెద్ద పెద్ద మంటలు వేసిపోయి దగ్గరికి వెళ్ళాక మరి మేము ఏం చేయలేకపోయాం. అప్పటికి పెద్ద పెద్ద మంటలు అయిపోయేవి. మరి ఏం చేయడానికి మరి మా వల్ల అవ్వలేదు సార్. కానీ ఎవరు చేశారని కూడా మనం చూడలేదు. ఆ తప్పుడు పని కూడా మేము చెప్పలేము సార్. ఇలా జరిగింది, దాని మీద మేము బతకవలసిన వాళ్ళము. మాకేడు భూమి పుట్టలు మాకు ఇట్లేవు. సముద్రం తీరం ప్రాంతాలు ఉన్న వాళ్ళు సముద్రమే ఆదాయం కానీ తప్ప మరి ఇక్కడ మేము మెరకకి వెళ్ళి ఏమో ఆదాయం తెచ్చుకోలేము. ఈ లక్షలు పోసేసి ఆస్తులు చేసేసి ఆ సముద్రం మీద బతికిన స్వభావం. అంటే మనం చూసుకుంటే ఇప్పుడు రిపీటెడ్గా ఈ సముద్ర తీరంలో ఉన్న పడవలు అగ్నికి ఆహుతి అవ్వడం అనేది జరుగుతుంది. మొన్న డిమత్లేశ్వరం జరిగింది, ఈ రోజు ఇప్పుడు మీ ఊర్లో జరిగిన పరిస్థితి ఉంది. అంటే అసలు ఎవరు చేస్తున్నారు అంటారు? ఎవరు చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్ తెలియట్లేదు సార్. చేయట్లేదు. ఎవరు చూస్తే చెప్పగలం, చూడండి ఎవరి మీద చెప్పలేము. పోలీసులకి ఏమైనా మీరు అప్రోచ్ అయ్యారా? పోలీసులు ఏం చెప్పారు? పోలీసులు కంప్లీట్ ఇమ్మని చెప్పారు. కంప్లీట్ ఇమ్మంటే ఇచ్చారు. మండలంకి వెళ్ళి కంప్లీట్ ఇచ్చేసి వచ్చాం. వస్తే వాళ్ళు ఇంకా తిరిగి రిపోర్ట్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత అయితే మేము చెప్పగలం, కానీ మరి ఇంకా అంత మించింది ఏం లేదు సార్. ఎంతవరకు ఉండొచ్చు? ఆస్తి చూస్తే పడవ కూడా పూర్తిగా బూడిదైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వలలు కూడా పూర్తి బూడిదైపోయి ఏమాత్రం వరకు ఉండొచ్చు దీని యొక్క వాల్యూ అనేది? ఇందులో ఉన్న ఆస్తులల్లో మంచి ఖరీదైన ఆస్తులు సార్. ఒక పడవటి పోయింది. ఇంచుమించు మంచి ఖరీదులన్నీ లెక్క వేసుకుంటే ఒక 60-70 లక్షలకి సునాది అయిపోయింది. మంచి ఖరీదైన ఆస్తులే పోయాయి అన్నిటికీ. మరి అందరికీ చూడవలసింది ఇక్కడ మత్స్యకారం అనేది ఇందులో మనం అనేది లేదు. మరి అంత ఖరీదైన ఆస్తులు మరి అందవలసిన బతకవలసిన ఇంచుమించు 60-70 లక్షల వరకు నాసు వచ్చింది బాబు. మరి అందరు బతకవలసిన తప్ప మరి ఏం చేయలేము ఇక్కడ. చూసుకుంటే అసలు ఈ సంఘటనలు ఎలా జరుగుతున్నవి ఏంటి, మీరు ఏమైనా సరే ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? సార్, ఆల్రెడీ ఈ విషయం జరిగిన వెంటనే మేము పోలీసు వారికి చెప్పడం జరిగింది. సో అతను కూడా వచ్చి ఎంక్వైరీ నిన్న ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సార్ వచ్చి దానికోసము అంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ జరిగింది సార్. ఇప్పుడు కూడా మేము ఇక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు. సో మేము మా మత్స్యకారులు అనేది జీవనోపాధి అనేది దీనివల్ల బ్రతుకుతారు సార్. మెయిన్ మా మత్స్యకారులకు ఏది కావాలంటే ఈ సోర్స్ చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమము ఇక్కడ ఒక 4 ఉన్నారు సార్.
నలుగురు యొక్క బాధితులు ఇవి కాలిపోయాయి సార్. ఒకే దగ్గర సోర్స్ చేసుకోవడానికి సరైన సదుపాయం లేదు. మేము మత్స్యకారులుగా మేము కోరుకున్నది ఏంటంటే, మా మత్స్యకారులు ఎంత చదువుకున్నా సరే మాకు ఉద్యోగాలు ఉండట్లేదు సార్. ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ బ్రతుకుతామంటే కనీసము మా మత్స్యకారులు సముద్రం లోపలికి వెళ్తే బయటకు వస్తారా లేదని ఒక నమ్మకం కూడా లేదు సార్. మేము గవర్నమెంట్ దృష్టిలో ప్రతిసారి కూడా మేము పెట్టుతుంది ఏమిటంటే, మా మత్స్యకారులకి సోర్స్ చేసుకోవడం సార్. ఇప్పుడు వలలు ఉన్నాయి, ఇది చాలు కాబట్టి కాలిపోయింది సార్. అదే సోర్స్ అనేది ఏదైనా వల్ల పెట్టుకోవడానికి సోర్స్ ఇలాంటివి ఏమైనా చేసినా, లేకపోతే మినీ జెంట్ ఇలాంటివి ఏర్పాటు చేసి సోర్స్ చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా పెట్టారు అనుకోండి సార్, దాంట్లో సేవ్ చేసుకుంటాం సార్. దానివల్ల ఏమవుతుందంటే ఇలాగ ఫైర్ జరగడం కూడా అలాంటివి ఏమి జరగవు సార్. సో ఆ విధంగా మాకు గవర్నమెంట్ కొంచెం సోర్స్ కానీ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తే ప్రభుత్వము మమ్మల్ని మా మత్స్యకారులని కొంచెం దృష్టిలో పెట్టుకొని మా మత్స్యకారులకి ఏ విధమైనటువంటి కావాలి అలాంటివి చేస్తే బాగుంటుంది సార్. అలాగే మా మత్స్యకారులు ఆల్రెడీ ఈ 3 నెలలు జీవనోపాధి లేదు సార్. నిరుద్యోగ వృత్తి కూడా అది ఇవ్వలేదు. షాప్లో పెట్టేటప్పుడు మేము ఒక 2 నెలలు వేట నిషేధ సమయంలో డబ్బులు ఇవ్వలేదు సార్. సో ఆ అమౌంట్ కూడా మాకు మత్స్యకారులకి ఇస్తే బాగుంటుంది సార్. ఇంకా రేపు మత్స్యకారుల ప్రపంచ దినోత్సవం సార్ 21. సో ఇలాంటి టైంలో ప్రతిసారి ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరగడం, మా మత్స్యకారులు ఏదో ఒకటి యాక్చువల్గా ఏంటంటే మాకు ఎటువంటి భూమి కూడా లేదు సార్. ఏదైనా సరే సముద్రం లోపలికి ఏటకెళ్ళి అక్కడి నుండి వచ్చినటువంటి డబ్బులతోనే ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ వల్ల ఉంటాయి సార్. నెట్స్ ఏదైనా చేపలు కావాలనుకుంటే ఆ సీజన్ బట్టి వల్లేస్తారు సార్. అవి చాలా కాస్ట్లీ సార్. అది ఇప్పుడు ఇది మళ్ళీ దాన్ని తయారు చేసుకోవాలంటే లక్షల్లో వ్యవహారం సార్. ఇంచుమించు చెప్పినట్లు బాధితులు చెప్పినట్టు చాలా వరకు లాస్ పోయాం సార్. ఇప్పుడు మళ్ళీ ఆటకి అది చెయ్యాలంటే అది చాలా పెద్ద వర్క్ సార్. అది మళ్ళీ చేసి దానికి మళ్ళీ తాడు రోప్స్ తయారు చేసి మళ్ళీ దానికి నెట్లు, తర్వాత రాయిలు, తర్వాత ఇవన్నీ ఇది బోట్ తయారు చేయడం, ఇది అనేది చాలా ఎక్కువ సార్. సో ఒకసారి మనం అది పాడు చేసేయాలంటే చాలా తక్కువ టైంలో పాడు చేయొచ్చు కదా సార్. దానికి మళ్ళీ మన రిఫ్యూజ్ చేయాలంటే చాలా కష్టం సార్. సో అందుకు మేము మన ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే సార్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మా మత్స్యకారుల మీద ఒక దృష్టి పెడతదని మేము ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే మా మత్స్యకారుల జీవనం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు కూడా లేవు సార్. మెరైన్ పరంగా కూడా మాకు చదువుకున్న విద్యార్థులకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటే మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకునేది అదే సార్. గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగిన పరిస్థితి ఉంది? లేదు సార్, ఇలాంటి సంఘటనలు అంతకుముందు ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు కూడా ఏ విధంగా జరిగింది అనే విషయం కూడా తెలియట్లేదు సార్. లాస్ట్ టైం నైట్ టైం అక్కడ జరిగింది సార్. సో ఈ రోజు కూడా మొన్న ఉదయం మార్నింగ్ 10:30 ఆ టైంలో జరిగింది సార్. సో ఇలాంటివి ఎవరైనా చేస్తే మేము ఏదైనా చేయగలం సార్. ఎవరి మీద మాకు ఇది కూడా లేదు. సో దీనికోసం ఏదైనా నిఘా వర్గాలు లాంటివి ఏమైనా చాక్లెట్స్ ద్వారా ఏమైనా కనిపెట్టడం అలాంటివి ఏమైనా ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేయడం కానీ, సో దీనికి ఏ విధంగా అయితే బాగుంటుంది అని మత్స్యకారులకి ఒక రకమైనటువంటి ఒక ప్రణాళికలతో ఏవైనా చేస్తే గవర్నమెంట్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. సో అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి మేడం గారు బీజేపీ గవర్నమెంట్, సో అందరూ కూడా మా యొక్క బాధల్ని, మా మత్స్యకారుల యొక్క జీవన దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాలని, అలాగే ఇప్పుడు బాధిత కుటుంబాలకు కూడా ఒక న్యాయం చేసి వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళకి బాధితులకి ఒక నష్టపరిహారం కూడా ఇచ్చేటట్లు, లేదనుకుంటే ఆ ప్రభుత్వమే వాళ్ళకి సబ్సిడీ ద్వారా లోన్లు ఇవ్వడం కానీ, ఆ వలలు, తర్వాత ఆ బోట్స్, నెట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అతి త్వరలోనే వాళ్ళ జీవనోపాధి కూడా ఆల్రెడీ కోల్పోయారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళ చాలా కుటుంబాలు ఉన్నాయి. సో దయచేసి ప్రభుత్వాలను మేము కోరుకున్నది ఒకటే, ఇప్పుడైనా సరే మా మత్స్యకారుల కోసము ఒక మంచి ప్రణాళికలను ఏర్పాటు చేసి మా జీవన ప్రమాణాలను మెరుగుపరచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. ఏదైతే మత్స్యకారులకు సంబంధించి కూడా వలలు పూర్తిగా చూసుకుంటే దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమారు 70 లక్షల వరకు కూడా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అయితే ఏదైతే ఫిషర్మెన్స్ సంబంధించిన ఈ పడవలు కానీ ఈ వలలు కానీ దగ్ధమైన సంఘటనలు మాత్రం తరచుగా జరుగుతున్నవి. మనం చూసుకుంటే చేపల వేటకెళ్ళే మత్స్యకారుడు వాళ్ళు తిరిగి వచ్చే వరకు కూడా ఉస్తడా రాడని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ విధంగా కూడా వాళ్ళకి సంబంధించిన వలలు, బోట్లు కూడా దగ్ధమవడం కూడా కొంత తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మనం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా మత్స్యకారులు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా జరగడంతో ఇప్పుడు తమ ఏం చేయాలనే పరిస్థితిలో కనిపిస్తుంది. ఫిషర్మెన్ సంబంధించి ఏదైతే మత్స్యకార దినోత్సవం సందర్భంగా అయినా సరే ఎప్పటికైనా మత్స్యకారుల తాలూకా కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన సంబంధించి ఎక్స్గ్రేషియా కూడా మాకు ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.